రైతాంగాన్ని వ్యవసాయంలోనే వ్యాపారంలోనూ రాణించేలా చేయాలనే భావనతో చంద్రబాబు రైతు బజార్లకు శ్రీకారం చుట్టారని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఎల్ఐసి కార్యాలయం పక్క వీధిలో నూతనంగా నిర్మించిన రైతు బజార్ను ఆయన ప్రారంభించారు. పట్టణ బోసు రోడ్డులోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఎదురుగా గల రైతు బజారును అక్కడి నుంచి తరలించేందుకు సమీపంలోని ఎల్ఐసి పక్క బజారులో నూతన రైతు బజారును మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించారు. 15 లక్షల రూపాయల వ్యయంతో 10 షాపులతో నిర్మించిన రైతు బజారును శుక్రవారం సాయంత్రం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ఆరంభించిన రైతు బజార్లు బాగా పనిచేస్తున్నాయని అన్నారు. తెనాలిలో 2 రైతు బజార్లతో ఆరంభించి ప్రస్తుతం 6 రైతు బజార్లు నడుస్తున్నాయని గుర్తు చేశారు. ప్రతి చోట పార్కింగ్ అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తామని చెప్పారు. వినియోగదారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ కె శ్రీనివాసరావు, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ ఎన్ దివాకర్, జిల్లా అగ్రి ట్రేడ్ మార్కెటింగ్ అధికారి సత్యనారాయణ చౌదరి, తెనాలి మార్కెట్ యార్డ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి డిసిహెచ్ సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, విజయవాడ కనకదుర్గ ఆలయ పాలక మండలి సభ్యుడు తోటకూర వెంకట రమణారావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గాప్రసాద్, ఎస్టేట్ అధికారి తాడిపోయిన శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెనాల్లో గతంలో రైతాంగానికి వ్యవసాయ రంగంలోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా అవకాశం కల్పించాలని ఆ రోజు ప్రభుత్వం చక్కటి నిర్ణయం తీసుకుని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు ఏర్పాటు చేయడం జరిగింది. తెనాల్లో ముందుగా 2తో ప్రారంభమై దాని తర్వాత క్రమంగా పెరుగుతాం. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే 6 రైతు బజార్లు మనకి ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సౌకర్యాలు కూడా పెంచాలి. ఎవరైతే వినియోగదారులు వస్తున్నారో కొనుక్కోవడానికి ఒక మంచి వాతావరణంలో ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ప్రజలకి కూడా పారిశుద్ధ్యం విషయంలో కానివ్వండి, ఇతర అంశాల్లో కానివ్వండి చాలా క్వాలిటీ ఉండాలనే ఉద్దేశంతో చక్కగా ప్లాన్ చేసి ఈరోజు మనకి జీడీసీసీ బ్యాంక్ దగ్గర మెయిన్ రోడ్ పైన ఉన్న షాప్స్ పక్కనే ఉన్న సందులో, మన పోస్ట్ ఆఫీస్ సందులో 10 షాపుల నిర్మాణం 15 లక్షల రూపాయలతోటి చేయడం జరిగింది. దీని ద్వారా డెఫినెట్గా ఒక సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీనెస్, పాపం కష్టపడి అమ్ముకునే మహిళలు వాళ్ళు కూడా ఒక చక్కటి సౌకర్యం. నేనైతే నమ్ముతున్నాను వ్యాపారం కూడా పెరుగుతుంది ఇటువంటి అవకాశాలు సదుపాయాలు మనం కల్పించినప్పుడు. అదేవిధంగా నేను తరచుగా రాష్ట్రంలో ఉన్న రేట్ల గురించి, వ్యవసాయ రంగానికి సంబంధించిన రేట్లు రైతులకు ఏ విధంగా అందిస్తున్నాం, అదేవిధంగా వినియోగదారులకు ఏ విధంగా అందిస్తున్నాం అనే సబ్ కమిటీకి నేను చైర్మన్గా ఉన్నా కాబట్టి రాష్ట్రంలో అనేక సందర్భాల్లో నేను విజయవాడలో ఉన్న ఆటో నగర్లో అక్కడున్న రైతు బజార్ ఎప్పుడు కూడా విజిట్ చేస్తూ ఉంటాను. చాలా సందర్భాల్లో మన జేడీ గారికి నేను ఆ విధంగా తెనాల్లో నిర్మాణం చేయాలనేది నాకు ఒక తపన ఉండింది, ఆలోచన ఉండింది. చాలా సంతోషం. దానికి కూడా ప్రభుత్వం నుంచి 80 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యి టెండర్ స్టేజ్లో ఉన్నాం. ఈ విధంగా స్థానికంగా కాంట్రాక్టర్లు కూడా చాలా కొత్త ఆలోచనతో అందరినీ ఆకర్షించే విధంగా లోపల ఈ పెయింటింగ్స్ కానీ ఇవన్నీ మంచి వాతావరణంలో చేశారు. వాళ్ళని కూడా అభినందిస్తాం.